వైజాగ్ పోర్టు డ్రగ్స్ కేసుపై స్పందించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. షిప్లో డ్రగ్స్ లేవని తేలడంతో విశాఖపై పడ్డ మచ్చ తొలగిపోయిందన్నారు. కానీ షిప్ సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు డ్రగ్స్ లేవని చెప్తున్నారంటూ బొత్స విమర్శించారు. అత్యుత్తమమైన దర్యాప్తు సంస్థలు ఈ కేసు విచారణలో విఫలమయ్యాయని ఆక్షేపించారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తానన్నారు బొత్స. ఇక్కడి నుంచో బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ చేసుకొచ్చి ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో కంటైనర్లో లేవని చెప్పినాయి ఆ కంటైనర్లు సీజ్ చేసి ఒక ఇద్దరిని అరెస్టు పెట్టి ఈ కార్యక్రమం చేసి ఇవ్వాల్సి లేవని చెప్తే అంటే వ్యవస్థ ఎంత మేనేజ్ అవుతుందో ఆలోచించి కోరుతున్నాను. చాలా సంతోషం. మా విశాఖపట్నానికి వచ్చిన మచ్చ ఇక్కడ డ్రగ్స్ని ఇక్కడ నుంచి ఈ పోర్ట్ నుంచి వెళ్ళట్లేదని విషయం తెలియ చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాను. కానీ ఏదైతే అత్యుత్తమైన ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. టాప్ మోస్ట్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ ఇన్ఫర్మేషన్ని తో మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు ఫెయిల్ అయినందుకు ఆ అధికారుల మీద ఏది మీద చర్యలు తీసుకుంటారు. ఎంత నేషనల్ వేస్ట్, ఎంత టైం వేస్ట్, అంత వేగ్గా అంత సబ్స్టాండర్డ్గా ఆ సంస్థలు పనిచేస్తున్నాయంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. మన దేశం పరువు ఏం కాను, ఇంటర్పోల్ పరువు ఏం కాను, సిబిఐ పరువు ఏం కాను, గరుడ ఆపరేషన్ తాలూకు పరువు ఏం కాను. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని ఈ విధమైన ఇచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రేపు కేంద్ర మంత్రి గారికి మన అమిత్ షా గారికి హోంమంత్రి గారికి రేపు ఇంకో లేఖ కూడా రేపు రాస్తున్నాం. అది కూడా మీకు రిలీజ్ చేస్తాను.